రాగరా కూడా ఫాలో అవుతుంది. అరే అలా పర్లేదు మా మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గణేష్ కాశీనాథుని, కిమ్స్ సీతమ్మధార చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ తరపున వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఈ వాకథాన్ నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 29 ప్రతి సంవత్సరం మనం ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ అన్నది చేసుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దిస్ ఈజ్ ఎ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో అందరికీ పబ్లిక్కి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, గుండె జబ్బుల గురించి, వాటి నివారణ, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తున్నది ఏంటి అంటే, ఒకప్పటిలాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే గుండె జబ్బులు కాకుండా యువతలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్నాం. లాస్ట్ 1 month 2 monthsలో చేసిన యాంజియోగ్రామ్స్లో అట్లీస్ట్ 40 ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు కనీసం 4-5 ఉన్నారు. ఇది ఖచ్చితంగా చాలా భయపడవలసిన ఆందోళనకరమైన విషయం. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే మన రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకొస్తున్నాయో ఈ హార్ట్ డిసీజెస్ని, వాటిని నివారించగలగటం, లేకపోతే వాటికి దూరంగా ఉండటం. అవన్నీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అందరికీ ఇస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ టిప్ ఏంటి అంటే స్టాప్ స్మోకింగ్. రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్. అందరికీ చాలా ఇప్పుడు ఈ కాలంలో సాఫ్ట్వేర్ అండ్ పోస్ట్ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ పెరిగాయి. వీటన్నిటి మూలంగా వీఆర్ ఆల్ హ్యాబిట్యుయేటెడ్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఈ వాకథాన్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే. అట్లీస్ట్ వారంలో 5 రోజుల పాటు 15 to 20 minutes లేదా అప్ టు 30 minutes ఎక్సర్సైజ్ అన్నది మ్యాండేటరీగా పెట్టుకుంటాం. తర్వాత గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఇంక్లూడింగ్ గుడ్ డైట్. ఆ గుడ్ డైట్ ఏంటి అంటే, మెడిటరేనియన్ డైట్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. గుండెకి యూస్ఫుల్గా ఉండే డైట్ తీసుకోవడం అంటే ఏంటి అంటే, టు ఇంక్రీజ్ ద ఫ్రూట్ కంటెంట్, ఎక్కువ పళ్ళు, నట్స్ లాంటి ఆహారాలు పదార్థాలు అవి మనం మన ఫుడ్లో యాడ్ చేయటం. అండ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ రెడ్ మీట్ అంటే మటన్ లాంటి ఆహారానికి దూరంగా ఉండటం. వీటితో పాటు స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవటం. ఎలా? ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ స్ట్రెస్ అనేది మోస్ట్ కామన్ ఇబ్బంది అని చెప్పొచ్చు. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళ ప్రొఫెషన్లో అందరికీ స్ట్రెస్ అన్నది ఉంటుంది. సో వాటిని ఎలా దూరంగా ఉంచుకోగలగటం అంటే వెరీ సింపుల్ టిప్ ఏంటి అంటే, హ్యావింగ్ ఏ గుడ్ స్లీప్. మంచి నిద్ర సుమారు 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి ఒక్కరికి దొరకటం, ఇట్ రెడ్యూసెస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. దీంతోపాటు రోజు వ్యాయామం చేయటం, ఎక్సర్సైజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ టూల్ మన స్ట్రెస్ని తగ్గించడానికి, ఒత్తిడి తగ్గించడానికి పనిచేస్తుంది. సో స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. ద ఇంపార్టెంట్ మెసేజ్ ఈజ్, మన వరల్డ్ హార్ట్ డే ప్రతి ఇయర్ ఇచ్చే మెసేజ్ ఇదే. వీ హ్యావ్ టు బి స్టే ఫిట్ టు స్టే హెల్దీ. మన హార్ట్ ఈజ్ మన రెస్పాన్సిబిలిటీ. డాక్టర్ గణేష్.